సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాళుక్యాస్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ ప్రాజినేటర్ ఆఫ్ కాకతీయాస్? కాకతీయాస్కి సంబంధించి ఒక మూల పురుషుడు ఉంటాడుగా, సో ఆయన గురించి చెప్పిన చాళుక్య శాసనం ఏదని అడుగుతున్నాడు ఇచ్చిన వాటిలో. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. చలో, ఫస్ట్ వన్ పాలంపేట్, మాగల్లు, మోటుపల్లి అండ్ మంగళగిరి ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ గురించి ఒక డీటెయిల్గా చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ ఇక్కడ పాలంపేట్. ఇది దిస్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై రేచర్ల రుద్రారెడ్డి అంటాం, ఇతన్నే ముద్దుగా రేచర్ల రుద్ర అని పిలుస్తాం. సో హీ వాజ్ అండర్ జనరల్ ఆఫ్ గణపతి దేవ. సో కాకతీయాస్లో గ్రేటెస్ట్ కింగ్ ఉన్నాడు, గణపతి దేవ్ ఉన్నాడు. సో గణపతి దేవ్ దగ్గర జనరల్ ఎవరంటే, సైన్యాధిపతి ఎవరంటే రేచర్ల రుద్ర. ఓకే, రేచర్ల రుద్ర. రైట్, ప్రజెంట్ తెలంగాణలోని పాలంపేట అనే విలేజ్, పాలంపేట ఈ విలేజ్ దగ్గర రామప్ప టెంపుల్ దగ్గర ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏదంటే పాలంపేట ఇన్స్క్రిప్షన్ అనమాట. అందుకే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రామప్ప టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అంటాం దీన్ని. రామప్ప టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అని పిలవచ్చు, రామప్ప దేవాలయం శాసనం అని కూడా పిలవచ్చు పాలంపేటని. ఇది ఇచ్చింది ఎవరంటే రుద్రదేవ్. బట్ ఇక్కడ ఇందులోని కూడా కాకతీయస్ కింగ్స్కి సంబంధించిన విక్టరీస్ గురించి ఉంటుంది. ఈ రాజులు, కాకతీయ రాజులు, వీరి యొక్క విజయాల గురించి, వాళ్ళు చేసిన యుద్ధాల గురించి, వాళ్ళ విజయాల గురించి, విక్టరీస్ గురించి ఉండిద్ది. కానీ కాకతీయస్ ప్రాజినేటర్ గురించి ఎక్కడ ప్రస్తావించరు. ఇట్ డిడ్ంట్ మెన్షన్ ద ప్రాజినేటర్ ఆఫ్ కాకతీయాస్. ఓకే, రైట్. కాబట్టి ఆప్షన్ సి మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. ఇది అందరికీ చాలా బాగా తెలిసిందే. సిడీస్ బై గణపతి దేవ్. ఓకే, సో గణపతి దేవ్ ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏదంటే మోటుపల్లి. ఇది దేని గురించి అంటే డీటెయిల్స్ అబౌట్ సో ఇది మోటుపల్లి అనేది ఒక పోర్ట్ సిటీ అన్నమాట. పోర్ట్ సిటీ, ఒక ఓడరేవు పట్టణం. సో ఇక్కడ నుంచి ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది, వర్తకం అనేది ఎక్కువ జరుగుతుంది, వ్యాపార వర్తకాలు ఎక్కువ జరుగుతుంటాయి. సో ఈ ప్లేస్లో, ఈ ఏరియాలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైపోద్ది అంటే పైరేట్స్, సముద్రపు దొంగలు వీళ్ళ నుంచి ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో గణపతి దేవ్ ఏం చేస్తాడంటే ఒక ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేస్తాడు. ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్రమ్ దిస్ మోటుపల్లి పోర్ట్, సముద్రపు దొంగల నుంచి మేము రక్షణ కల్పిస్తాము, వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకని చెప్పి అభయం ఇస్తారనమాట. అందుకే మోటుపల్లి అభయ శాసనం అంటారు దీన్ని. ఓకేనా, దాంతోపాటు వి విల్ కలెక్ట్ రీజనబుల్ ట్యాక్సెస్. ఓకే, సుంకాలు వసూలు చేస్తాం. ఓకే, కాబట్టి ఇందులో కూడా కాకతీయాస్ ప్రాజినేటర్ గురించి ఎక్కడ ప్రస్తావించరు. రైట్, నెక్స్ట్ మంగళగిరి ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరంటే, ఇతన్ని ఏమని పిలుస్తామంటే బొల్లి నాయక అంటాం. బొల్లి నాయక. సో బొల్లి నాయక అనే ఆయన ఎవరంటే, హీ వాజ్ అ బాడీ గాడ్ ఆఫ్ ఎవరికి? రుద్రదేవ్. సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత, గణపతి దేవ్ అయిపోయిన తర్వాత ఇన్స్క్రిప్షన్ అనమాట. ఈ ఇన్స్క్రిప్షన్లో ఎక్కడ కూడా ఈ డిడెంట్ మెన్షన్ ద ప్రాజినేటర్ ఆఫ్ కాకతీయాస్ మూల పురుషుడు గురించి ఎక్కడ మాట్లాడు. సో కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంటంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఓకే, ఆల్ రైట్. పాలంపేట ఇన్స్క్రిప్షన్ ఎప్పుడంటే 1213 AD. ఇది మంగళగిరి ఎప్పుడంటే 1191 AD అని పిలుస్తాం దీన్ని. ఓకే, రైట్. మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈస్ బై దానర్నవ. ఇది చాలా ఇంపార్టెంట్, దానర్నవ. సో ఏమంటున్నాడంటే ఇక్కడ చాళుక్యాస్ ఇన్స్క్రిప్షన్ అంటున్నాడు. కాబట్టి ఈ దానర్నవ అనే ఆయన దేనికి సంబంధించినోడు అంటే వేంగి చాళుక్యులకి సంబంధించినోడు అనమాట. బిలాంగ్స్ టు వేంగి చాళుక్యాస్ కింగ్డమ్. ఓకే, హీ మేడ్ ద ఇన్స్క్రిప్షన్ మాంగల్లు. ఇందులో దేని గురించి చెప్తారంటే, ఈ కాకతీయాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు ఎవరి దగ్గర పనిచేసేవారంటే, ఎవరి దగ్గర సబార్డినేట్స్గా, ఫిడేటర్స్గా ఉన్నారంటే రాష్ట్రకూటాస్ దగ్గర ఉంటారు. రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యుల దగ్గర, రాష్ట్రకూటుల దగ్గర సామంతుల కింద పనిచేశారు. అందుకే వీళ్ళు ఏమని పిలుస్తారంటే మహామండలేశ్వరులు అంటాం. మహామండలేశ్వర వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళ పొజిషన్ అనమాట ఇది. ఎవరిదంటే కాకతీయాస్ది.
ఓకే. సో ఈ మాగల్లి ఇన్స్క్రిప్షన్లో కాకతీయస్కి సంబంధించి నలుగురు గురించి ప్రస్తావిస్తారు. అందులో ఫస్ట్ ఆయన ఎవరంటే గుండయ్య. గుండయ్య అంటాం అతన్ని, గుండయ్య. 2 ఏరియా, ఏరియా, ఏరియా. 3 బోఠియా, బేఠియా, బేఠియా. 4 ఎవరంటే ఇక్కడ కాకర్త్య గుండన, కాకర్త్య గుండన, కాకర్త్య గుండ. సో హీ వాజ్ ద ప్రాజినేటర్ ఆఫ్ కాకతీయాస్. కాకర్త్య గుండన, గుండా 4 అంటాం ఇతన్నే. ఓకే, గుండా 4. రైట్. ఇదంతా మనకి ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారంటే మాంగల్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. క్లియర్. దీంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మాగల్లు అనే విలేజ్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తారనమాట. ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తారు. ఆ బ్రాహ్మణుడి పేరు ఏంటంటే దొమ్మన. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ విలేజ్లో ఏ బ్రాహ్మణుడికి డొనేట్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మాగల్లు అనే ఇన్స్క్రిప్షన్లో ఈ విలేజ్ని ఈ దొమ్మన అనే బ్రాహ్మణుడికి డొనేట్ చేసినట్టు ఉంటుంది. ఈ మాగల్లు అనే ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే నందిగామ ప్రాంతంలో ఉంటుంది. నందిగామ. ఓకే, నందిగామకు సమీపంలో ఉన్నదే ఈ మాగల్లు. క్లియర్. సో మనకి కాకతీయస్ ప్రాజినేటర్ గురించి అంటే కాకతీయ మూల పురుషుడి గురించి ఉన్న చాళుక్య శాసనం ఏదంటే ఇది మాగల్లు ఇన్స్క్రిప్షన్ అనమాట. క్లియర్. రైట్.